హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన ఇల్లు ఎవరైతే కడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన లబ్ధిదారులకు ప్రతి ఇంటికి ట్యూబ్లైట్లు, ఎల్ఈడి బల్బులు అలాగే 2 సీలింగ్ ఫ్యాన్లు అయితే అందజేయబోతున్నారు. ఎవరికి అందజేయబోతున్నారు, మొదటి విడత ఎన్ని పంపిణీ అనేది చేయబోతున్నారు, ఇప్పటికే ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో దీన్ని అయితే అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఇప్పటికే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఎవరైతే ఇల్లు అనేది నిర్మించుకుంటూ ఉన్నారో వారితో పాటు రానున్న రోజుల్లో కొత్తగా నిర్మించబోతున్న ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఈ యొక్క విద్యుత్ అవసరం అనేది అంటే విద్యుత్ ఖర్చులు అనేది తగ్గించడం కోసం ఎల్ఈడి బల్బులు, ట్యూబ్ లైట్లు అలాగే ఫ్యాన్లు అయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ యొక్క పథకాన్ని పూర్తిగా అమలు అనేది అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది. దీనికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. మొదటి దశలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించబోతున్న 5 లక్షల గృహాలకు ఎల్ఈడి ఉపకరణాలను అందజేయబోతున్నట్టు దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఎన్నైతే పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ప్రతి ఇంటికి అంటే ప్రతి ఒక్క ఇంటికి 4 ఎల్ఈడి బల్బులు అందజేస్తారు. దీనితో పాటుగా బెడ్రూమ్ లో ఒకటి అలాగే హాల్లో ఒకటి ట్యూబ్ లైట్ అంటే 2 ట్యూబ్ లైట్లు అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ గా బెడ్రూమ్ లో ఒక ఫ్యాను అలాగే హాల్లో ఒక ఫ్యాను టోటల్ గా 2 బిఎల్డిసి ఫ్యాన్లు మనకైతే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్యాన్లు కనుక ఉపయోగించుకున్నట్లయితే ప్రస్తుతం మీరు వాడుతున్న ఫ్యాన్ల కన్నా 80% వరకు విద్యుత్ అనేది ఆదా అయ్యే విధంగా ఈ యొక్క ఫ్యాన్లు అయితే తయారు చేయడం జరిగింది. ఈ యొక్క 2 ఫ్యాన్లు మనకైతే అందజేస్తారు. అలాగే ఈ యొక్క ఎల్ఈడి బల్బులు కనుక మీరు వాడుకున్నట్లయితే ట్యూబ్ లైట్ కానీ ఎల్ఈడి బల్బుల ద్వారా కూడా మీకు విద్యుత్ అనేది ఆదా అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. వీటిని కనుక మీ యొక్క ఇంటికి కనుక ఉపయోగించుకున్నట్లయితే ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3,500 రూపాయల నుంచి 4,000 వరకు ఆదా అవుతుందని అంచనా అయితే వేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలో పూర్తి స్థాయిలో అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా గత సంవత్సరం నవంబర్లో రాయచోటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే ప్రారంభించడం జరిగింది. ఆ రోజున 18,000 మంది లబ్ధిదారులకు ఎల్ఈడి బల్బులు ఇప్పటికైతే పంపిణీ చేయడం జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎవరైతే ఇల్లు అనేది నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అలాగే ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్లు అయితే అందజేయబోతున్నారు.